నీ వెనకున్న జీవితం కంటే నీ ముందున్న జీవితం అత్యంత విలువైనది. ప్రేమ ఆప్యాయతతో ఉంటే అమాయకుడు, నిజాయితీగా ఉంటే మూర్ఖుడు, నటించడం తెలిసిన వాళ్ళు మాత్రమే ఇక్కడ మంచివాళ్ళు. ఇప్పుడున్న రోజుల్లో సున్నితంగా ఉంటే అసలు కుదరదు. మీతో ఎవరు ఎలా ఉంటే మీరు కూడా వాళ్ళతో అలాగే ఉండాలి. నీ కష్టాన్ని ఎవరు గుర్తించరు, ఫలితాన్నే చూస్తారు అందరూ. ఎంత తెలివిగా గమ్యాన్ని చేరావన్నదే ముఖ్యం. జీవితం కూడా క్రికెట్ లాంటిదే. చుట్టూ మీ వాళ్లే, కానీ ఎప్పుడు అవుట్ చేద్దామా అని చూస్తారు. కనుక చిక్కకుండా ఆడటమే జీవితం. నమ్మకం లేని చోట నమ్మకానికి విలువ ఉండదు, నమ్మకం లేని చోట నిజానికి విలువ ఉండదు. కష్టం వచ్చినప్పుడల్లా కాలాన్ని నిందిస్తూ కూర్చుంటే దాని నుంచి ఎప్పటికీ బయటపడలేరు. ధైర్యంగా ముందడుగు వేస్తేనే బయటపడగలరు. అడవిలో బ్రతకాలంటే ప్రకృతి నియమాలు పాటించాలి. మనుషుల్లో బ్రతకాలంటే మాయలు రావాలి. అలంకారాలు, ఆభరణాలు నక్షత్రాలు లాంటివి. అవి బాగానే మెరవచ్చు. గుణం చందమామ లాంటిది. ఆ వెలుగు ముందు అవి చిన్నవే. డబ్బు అనేది మహావృక్షం లాంటిది. దాని కిందకి వెళ్ళాక మీ నీడే మీకు కనపడదు. ఇక మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా కనపడతారు? డబ్బు దగ్గర ప్రతి ఒక్కరూ స్వార్థపరులే. మాటలు అనేవాళ్ళు మీరు మంచి చేసినా అంటారు, చెడు చేసినా అంటారు. మీరేంటి అనేది మనసుకు తెలిస్తే చాలు. మీ మనసే మీకు సాక్షి. అనేవాళ్ళందరినీ నమ్మించవలసిన అవసరం లేదు. సాహసం అనేది లేకుండా మనిషి ఏ ఇతర సద్గుణాలని ఆచరణలోకి తెచ్చుకోలేడు. మీ కష్టాలకు ఎవరో కారణమని బాధపడితే బాధ రెట్టింపు అవుతుంది. కారణం నువ్వేనని తెలుసుకుంటే పరిష్కారం దొరుకుతుంది. ఎందుకంటే నీ అనుమతి లేకుండా నిన్నెవరూ బాధించలేరు. కోపం వచ్చినప్పుడు ఒక్క క్షణం నిన్ను నువ్వు నియంత్రించుకోగలిగితే బాధపడే 1000 క్షణాల నుంచి తప్పించుకున్నవాడివి అవుతావు. బాధపడవద్దు. ఎప్పటికైనా నిన్ను అందనంత ఎత్తులో నిలిపేవి, గెలుపు వరకు చేర్చేవి అవమానాలే. సర్దుకున్న తర్వాత ఇల్లు ఎంత అందంగా కనిపిస్తుందో, మనసులో ఉన్న చెత్తను తొలగిస్తే మనసు కూడా అంతే ప్రశాంతంగా అనిపిస్తుంది. అందరూ నా వాళ్లే అని ఎప్పుడూ అనుకోకు. నీతో అవసరం ఉన్నంతవరకే అందరూ నీ వాళ్ళు. తెలియక చేసిన పొరపాటును మన్నించవచ్చు, కానీ తెలిసి చేసే ద్రోహాన్ని మాత్రం ఎప్పటికీ క్షమించకూడదు. ఎందుకంటే అదొక ప్రణాళిక. నీ ఆనందాన్ని పంచుకునే వారితో కాదు, నీ బాధను పంచుకునే వారితో స్నేహం చేయి. నువ్వు బాధపడే రోజు ఎప్పటికీ రాదు. వినటానికి కష్టంగా అనిపించినప్పటికీ మీ గురించి నిర్మోహమాటంగా మాట్లాడే వారి సలహాలు తీసుకోవటం చాలా మంచిది. ఒక పక్షి పైకి ఎగిరితే మిగతా పక్షులన్నీ కూడా తనతో పాటు పైకి ఎగిరి ఆనందిస్తాయి. కానీ మనుషులు మాత్రం ఒక వ్యక్తి పైకి ఎదుగుతుంటే వారిని తొక్కి ఆనందిస్తారు. లక్షలు పోసి అక్షరాలనైతే నేర్చుకుంటున్నారు, కానీ మంచి లక్షణాలను మాత్రం నేర్చుకోలేకపోతున్నారు. అవమానం ఒక్కటే మీ అహానికి పదును పెట్టే ఆయుధం కాబట్టి అవమానం ఎదురైతే చింతించకండి, ధైర్యంగా ముందడుగు వేయండి. మనసులో ధైర్యం, తీసుకునే నిర్ణయాల్లో తెగింపు, ఆచరణలో పట్టుదల ఉంటే జీవితంలో ఏదైనా సాధిస్తారు. కష్టతరంగా ఉండే రహదారులు డ్రైవింగ్లో మెలకువలు నేర్పిస్తాయి. భయంకరమైన అలలు నావికులకు మంచి శిక్షణగా ఉపయోగపడతాయి. క్లిష్టమైన పరిస్థితులు బలమైన వ్యక్తిని నిర్మిస్తాయి. వస్తువు కావాలంటే డబ్బుతో కొనాలి. ఏమి ఉన్నా లేకున్నా డబ్బు లేకుంటే ఎవ్వరూ పట్టించుకోరు. అదే డబ్బు ఉంటే అన్నీ నీ దగ్గరకు వస్తాయి. మంచి అందంతో పుట్టడం మీ చేతుల్లో ఉండదు, కానీ మంచి మనసు కలిగి ఉండటం అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. మంచి సంపన్నులకు పుట్టడం మీ చేతుల్లో ఉండదు, కానీ మంచి సంస్కారంతో బతకటం అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. జీవితం వారంటీలు, గ్యారంటీలు ఇవ్వదు, అవకాశాలను మాత్రమే ఇస్తుంది. వాటిని వదులుకోకూడదు. ఎవరో ఏదో అన్నారని నువ్వు బాధపడకు. ఎందుకంటే తెల్ల కాగితం మీద చిన్న నల్ల మరకను మాత్రమే చూసే ఈ సమాజం నీలో మంచితనాన్ని ఎప్పటికీ చూడలేదు. మీ వెనక మీ గురించి తప్పుగా మాట్లాడుకునే వారి గురించి ఆలోచించకండి. ఎందుకంటే వారి స్థానం ఎప్పుడూ మీ వెనకే. మంచి కోసం మనిషి మారాలి, కానీ అవసరాల కోసం మనిషి తన రంగులు మార్చకూడదు. నీ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో పట్టించుకోవద్దు. నువ్వు తప్ప నీ ఆనందానికి వేరెవరు కారణం కాదు. సమయం అన్నిటికీ సమాధానం ఇస్తుంది.
కాస్త ఓపిక పట్టండి. మీ జీవితాన్ని ఇతరులతో పోల్చుకోకండి. గొప్ప గొప్ప వాళ్ళని చూసి మామూలు మనుషులను చిన్న చూపు చూడకండి. సూది పని కత్తి, కత్తి పని సూది ఎప్పుడూ చేయలేవు. ఎవరి గొప్పతనం వారిదే. ప్రాణం పోకుండా, రక్తం రాకుండా యుద్ధమైనా గెలవచ్చేమో కానీ కష్టం లేకుండా, కన్నీరు దాటకుండా జీవితాన్ని గెలవలేవు. ఊయల ఎంత వెనకకి వెళ్తుందో అంతే ముందుకు వస్తుంది. కాబట్టి జీవితమనే ఊయల వెనకకి వెళ్ళినప్పుడు భయపడవద్దు. అది ముందుకు ఖచ్చితంగా వస్తుంది. గతంలో నీ జీవితం గొప్పగా లేకపోవచ్చు, కానీ గట్టిగా ప్రయత్నిస్తే భవిష్యత్తు గొప్పగా ఉంటుంది. మంచితనం అందరిలో ఉండదు, అందరికీ నచ్చదు. అందుకేనేమో మంచితనానికి నిందలు ఎక్కువ, నమ్మకం తక్కువ, అనుమానం ఎక్కువ, అభిమానం తక్కువ. ఎవరి లైఫ్ వారికి భారంగానూ, చూసేవారికి అందంగానూ కనిపిస్తుంది. ప్రతి విషయం గురించి తీవ్రంగా ఆలోచించకండి. అన్నిటికీ సమాధానం తెలిసి ఉండవలసిన అవసరం లేదు. ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ మీ ఒక్కరివే కాదు. మనస్ఫూర్తిగా నవ్వటం నేర్చుకోండి. నమ్మకమైన, గౌరవమైన, ప్రాణమైన ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రావు. బ్రతకటం గొప్ప కాదు, నిజాయితీగా బ్రతకటం గొప్ప. జీవితంలో దారి ఎలా ఉన్నా దాటగలన్న ధైర్యం, పరిస్థితులు ఎలా ఉన్నా పడిపోవద్దన్న పట్టుదల, ఈరోజు నీది కాకపోయినా రేపు నీదే అన్న నమ్మకం. నీ నమ్మకం ఎప్పుడూ నిన్ను మోసం చేయదు. ఎందుకంటే నీ నమ్మకమే నీ బలం. ప్రశ్నించే తత్వం నీలో పెరిగే కొద్దీ నిన్ను ద్వేషించే శత్రువుల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. నీ కథకు నువ్వే కథానాయకుడు, నీ శ్రమకు నువ్వే శ్రామికుడు, నీ బాధకు నువ్వే బాధ్యుడు, నీ విజయానికి నువ్వే విజేత, నీ జీవితానికి నువ్వే కర్త, కర్మ, క్రియ. శరీరం దృఢంగా ఉన్నప్పుడు చేయవలసిన పనులు తెలిస్తే బడలిక పొందిన తర్వాత ఆలోచించి బాధపడవలసిన అవసరం రాదు. పంజరంలో నుండి ఆకాశాన్ని చూస్తున్న పక్షికి రెక్కలతో పుట్టడం కూడా శాపంగా అనిపిస్తుంది. నువ్వు మెట్లు చూస్తూ నిలబడిపోతే మేడ ఎక్కలేవు. ప్రణాళికలు వేస్తూ ఉండిపోతే విజయం సాధించలేవు. అడుగు ముందుకు వేసి కార్యాచరణ మొదలుపెట్టాలి. ఉన్న స్థలాన్ని మారిస్తేనో, అలవాట్లను మార్చుకుంటేనో నీ జీవితం మారదు. నీ ఆలోచన విధానం మారాలి. అప్పుడే నీ లైఫ్లో అసలైన మార్పు సంభవిస్తుంది. మనిషి అంత మేధావైనా రేపేం జరుగుతుందో తెలియని అజ్ఞానే. అందుకే నీకున్న తెలివిని చూసుకొని అతిశ్రయపడకు. నీకంటే తెలివిలేని వారిని చూసి అపహాస్యం చేయకూడదు. లోహపు పాత్రలపై చొట్టలు నైపుణ్యంతో తొలగించవచ్చు, కానీ మట్టి పాత్రలపై చొట్టలను తొలగించే ప్రయత్నం చేస్తే పనికి రాకుండా పోతుంది. మనుషుల్లో కూడా అంతే. చెబితే వినేవాళ్ళనే మార్చగలం, అందరినీ మార్చాలనుకోవటం అవివేకం. నీ తప్పు లేకుండా ఎవరైనా అవమానించినప్పుడు ధైర్యం కోల్పోవద్దు. తలెత్తుకొని ముందడుగు వేయాలి. నీ చిరునవ్వే వారిని బాధ పెట్టే ఆయుధం అవుతుంది. అప్పు, నిప్పు, పగ ఈ మూడు వాటంతటవి సమసిపోవు. అందుకే అప్పును తీర్చేయాలి, నిప్పును ఆర్పేయాలి, పగను మనసు నుంచి తీసేయాలి. మూర్ఖుడు తాను తెలివైన వాణ్ణి కాబట్టి ఇతరులను ఈజీగా మోసం చేయగలుగుతున్నానని అనుకుంటాడు. కానీ అదే అతని పతనానికి దారి తీస్తుందని గ్రహించడు. పొరపాటుని క్షమించవచ్చు, కానీ అవమానించిన వాళ్ళని మాత్రం ఎప్పటికీ మర్చిపోకూడదు. కొన్నిసార్లు నీతో నువ్వే యుద్ధం చేయాలి. అప్పుడు గెలవాలన్నది నీలోనే ఉంటుంది, కానీ నువ్వు ఓడిపోతావు. ఎందుకంటే నీ మనసు నీకంటే శక్తివంతమైనది. మనిషి మెదడు గార్డెన్ వంటిది. మంచి ఆలోచనలతో అందమైన పూలవనంగా మార్చుకుంటారు, చెడు ఆలోచనలతో బీడుగా మార్చుకుంటారు అనేది మీ నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.